హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మినీ లాగ్. టుడే మన లాగ్లో బీరకాయ శనగపప్పు కర్రీ ఎలా చేయాలో చూపించేస్తానండి. చాలా బాగుంటుంది. దీనికోసం నేను 1/2 కేజీ బీరకాయలు, అలానే 1 కప్పు పచ్చిశనగపప్పు అయితే తీసుకున్నాను. ఒక 2 అవర్స్ ముందే నానబెట్టేసుకున్నాను. ఇలా ముందుగా ఆనియన్స్ అన్నీ కూడా ఆయిల్ వేసి ఫ్రై చేసేసుకుంటున్నాను. ఈ కర్రీ అయితే చాలా బాగుంటుందండి. డెఫినెట్గా ట్రై చేయండి. ఎప్పుడు వంకాయ శనగపప్పు, అలానే జీడిపప్పు శనగపప్పు ఇలా ట్రై చేస్తూ ఉంటాం కదా. బీరకాయ శనగపప్పు కర్రీ కూడా చాలా అంటే చాలా బాగుందండి. డెఫినెట్గా మీరు అందరూ ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇక్కడ ఆనియన్స్ అన్నీ ఫ్రై అయిన తర్వాత పచ్చిశనగపప్పు నానబెట్టింది ఉంది కదండి, మొత్తం అంతా కూడా వేసేసుకున్నాను. ఇలా కాసేపు ఫ్రై అవనివ్వాలి పచ్చిశనగపప్పు అంతా కూడా. అందులోకే నేను కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకుంటున్నానండి. ఇక్కడ ఇలా కలగచ్చు కర్రీస్ అయితే నాకు చాలా ఇష్టమండి. మీలో ఎంతమంది ఇష్టపడతారో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే వెంటనే లైక్ చేయండి. అలానే మీ ఫ్రెండ్స్కి, నైబర్స్కి అందరికీ కూడా, ఫ్యామిలీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేసేయండి. ఇలా బీరకాయలు కూడా యాడ్ చేసేసి ధనియాలు, జీలకర్ర పౌడర్ అయితే చేసి పెట్టుకుంటున్నారండి ఎప్పుడు కూడా. ఆ పౌడర్ని ఒక స్పూన్ అయితే యాడ్ చేసేసాను. తర్వాత కొంచెం సాల్ట్, అలానే కారం కూడా యాడ్ చేసేసుకుని మొత్తం అంతా కూడా కలిసేటట్టుగా బాగా కలిపేసుకోవాలండి. ఈ కర్రీ అయితే చాలా బాగుంటుంది. డెఫినెట్గా మీరు అందరూ ట్రై చేయండి. మూత పెట్టేసి ఉంచామంటే బీరకాయలో ఉన్న వాటర్తో చాలా కర్రీ అయితే మగ్గిపోతుందండి. చూపిస్తున్న విధంగా కర్రీ అంతా మగ్గిపోయిన తర్వాత మనం ఒక గ్లాస్ వాటర్ వేసుకోవాలి. ఇక్కడ శనగపప్పు ఉడకడానికి కొంచెం టైం పడుతుంది కదా, సో దానికోసం మనం ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ వేసేసుకుని ఇలా ఫ్లేమ్ అయితే చిన్నగా పెట్టేసుకుని ఇలా మొత్తం దగ్గరికి అయ్యే వరకు కుక్ చేసేసుకోవాలి. నాకు శనగపప్పు ఆల్మోస్ట్ కుక్ అయిపోయిందండి. నేనైతే మధ్య మధ్యలో చెక్ చేసుకుంటున్నాను. మనకి శనగపప్పు అంతా ఉడికేంత వరకు కూడా చూసుకుని చిన్న ఫ్లేమ్ మీద మగ్గించేసుకోవాలి. ఇక్కడ కర్రీ అంతా చూడండి దగ్గరికి అయిపోయింది కదా, బాగా కుక్ అయిందండి నాకైతేని. ఫైనల్గా కర్రీ అంతా ఒకసారి ఇలా కలుపుకొని ఉప్పు, కారం ఒకసారి చెక్ చేసుకుని ఏమైనా తగ్గినట్లయితే అవి యాడ్ చేసేసుకుని ఒకసారి అయితే ఇలా దగ్గరికి కలిపేసుకోవాలండి. ఈ కర్రీ రైస్లోకే కాదు, పుల్కాలోకి, చపాతీలోకి అయినా చాలా అంటే చాలా ఎక్సలెంట్గా ఉంటుంది. ఫైనల్గా కర్రీ లుక్ అయితే ఇలా వచ్చేసిందండి. నెక్స్ట్ మరొక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. బాయ్ బాయ్.